అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. బీఆర్ఎస్ లీడర్లు తాటాకు సప్పులకు బెదిరేటోళ్లే అయితే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అంత సమైక్యాంధ్ర రాష్ట్రంలోనే గడ్డి పోసల లెక్క పదవులను ఇడిచిపెట్టిండ్రు. కేసులు పెట్టి జైల్లేసినా, అరెస్టులు చేయించినా, అడుగడుగున అడ్డం పడ్డా తెగించి గొట్లాడిండ్రు. గసొంటోళ్లకు గీ అరెస్టులు కొత్తనా? గీ తుట్టే కేసులు కొత్తనా? గా కేసులకు భయపడి గజగజ వణికేటోళ్ళు కాదు, సునామీ కెరటాల లెక్క రాబోయే రోజుల్లా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేటోళ్ళు అని కామెంట్లు పెడుతుండ్రు. కేటీఆర్ మీద సర్కారు కేసులు పెట్టి పగ సాధిస్తుంది అనేటోళ్ళు. చిన్న కోడలు చిన్న దర్వాద తిత్తే పెద్దది పాటాకులు తెరిచిందన్నట్టు సమైక్యాంధ్ర పాలకులు రాష్ట్రం రాకుండా అడ్డుపడితే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు దండలాడుతాండ్రు. కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను టార్గెట్ పెట్టి వాళ్ళను నెగలకుట్ట చేద్దామని జుట్టు వీక్కొని తైతక్కలాడుతుండ్రు. ఇక అయినా సరే కేటీఆర్ని అరెస్టు చేసేందుకు సందు దొరకకపోయే వరకు ఏ దాంట్లో ఇరికిద్దామా, ఎట్లా కేటీఆర్ను లోపటేసి పగ తీర్చుకుందామా అన్నట్టు సలసల మసులుతాంది కాంగ్రెస్ సర్కారు. ఎట్లయినా సరే కేటీఆర్ను లోపటేసి తీరవలసిందే అని ఆఫీసర్ల మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్న టాకు కూడా వినబడుతుంది గాంధీ భవన్ దిక్కు. హైకోర్టు తీర్పును బూచీగా చూయించుకుంటా కేటీఆర్ అరెస్టు పక్కా అని పక్కపక్క నవ్వుకుంటా రాక్షసానందం పొందుతాండ్రు. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఇసొంటి తుట్టే కేసులకు భయపడేటోళ్ళేనా? ఇసొంటి ఎన్ని చూడలేదు. మాజీ మంత్రి హరీష్ సార్ కూడా గదే చెప్తాండు. పవర్లో మీరు ఉన్నారు, పథకాలు ఏమైనా అని అడిగితే ఆ ఫెయిల్యూర్స్ ను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తాండ్రు. మాకు ఎదురుగా నిల్చొని జవాబిచ్చే ధైర్యం సర్కారోళ్లకు లేదు, అందుకే ఈ తీర్ల గోసపుచ్చుకొని చెడి చెల్లిస్తుండ్రు. ఇక మరి టైం మీద నడుస్తుంది, నడిపించుకోండ్రి, అందరికి టైం వస్తుంది, కర్మ ఎవ్వరు నిడిచిపెట్టదని హరీష్ గట్టిగానే ఇచ్చి పడేసిండు.